హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఏపీలో చంద్రబాబు బ్రాండ్కి దెబ్బేస్తున్న పురంధరేశ్వరి చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో ఆయన తన బ్రాండ్ బిల్డింగ్ కూడా ఇదే విధంగా చేసుకుంటూ వస్తుంటాడు. గతంలో కూడా చూసాం, చంద్రబాబు ఏదన్నా చేశారంటే దానికి బీభత్సమైన ప్రచారం ఉంటుంది. ఏది చేసినా సరే సెల్ ఫోన్కి సంబంధించి నేనే కొన్ని టెక్నాలజీలు తీసుకొచ్చానంటాడు. అట్లాగే ఏది చూసినా సరే ఈ టెక్నాలజీ నేనే కనిపెట్టాను, నేనే తెచ్చాను అంటూ అంత ప్రమోషన్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి అనమాట ఆయన. హైదరాబాద్లో అయితే హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్ మొత్తాన్ని నేనే డెవలప్ చేశాను అని ఆయన ఖాతాలో వేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. అయితే దీని డెవలప్మెంట్ ఒకసారిగా జరిగిందేం కాదు కదా. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాదు తర్వాత అనేక విషయాలు అనేక సీఎంలు కూడా తీసుకుంటూ వచ్చారు. సో అవన్నీ కూడా భాగమే, ఈ ఫార్మా ఇండస్ట్రీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. అట్లా ఒక డెవలప్మెంట్ని చాలా చాకచక్యంగా తన ఖాతాలో వేసుకొని ఇమేజ్ పెంచుకోగలిగే కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా అదే పనిలో పడ్డాడు. ఆయన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడంలో కొన్ని కీలకమైన విషయాల్లో ఆయన చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. అమరావతి విషయంలో కావచ్చు, అమరావతి ప్లానింగ్ అదంతా కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా అదే ప్లానింగ్లో ఆయన వెళ్తున్నాడు. ప్రజలు కూడా చంద్రబాబు ఏదో చేసేస్తున్నాడు అంటూ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చేసింది. సో ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి ఏం చేస్తాడో చూద్దాం. కానీ ఇప్పుడు ఆయన బ్రాండ్ ఏ విధంగా ఆయన బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు అనేది ఈ విధంగా ఉంటే, ఆయన ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి ఇప్పుడు పోటీగా పురంధరేశ్వరి గారు కనిపిస్తున్నారనేది ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆమె ఒక ట్వీట్ చేశారనమాట నిన్న. ఆ ట్వీట్ చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది. ఆమె ఏం ట్వీట్ చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరిన్ని ఎయిర్పోర్ట్స్ రానున్నాయి అనేది ఆమె ట్వీట్ సారాంశం. గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎయిర్పోర్ట్లు, భోగాపురం ఎయిర్పోర్ట్ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. చాలా రోజులుగా అది నత్తనడక సాగుతూ వస్తూ ఉంది. అయితే దీని విషయంలో కొద్దిగా అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణులు. ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఎలాగైనా సరే త్వరగా దాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ దాన్ని డెవలప్ చేస్తున్న అధికారులు వాళ్ళకి గట్టిగా చెప్పారు, ఏ నెలలో ఎంత పని అవుతుంది, ఎన్ని నెలలకు పని కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఆయన తన తొలి సదస్సులోనే ఆ విషయాన్ని అడగడం జరిగింది. ప్రజల ముందు ప్రతిదీ కూడా మేము ముందు ఉంచుతానని ఆయన చెప్పారు. సరే, ఈ ఎయిర్పోర్ట్ అయితే బాగానే డెవలప్ చేస్తున్నారు, పూర్తవుతుంది అనుకుంటే, ఇక తర్వాత మిగతా ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా కొన్ని చంద్రబాబు గారు కొన్ని కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటే, ఈలోపే పురంధరేశ్వర్ గారు కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్లు చేశారనమాట. ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అవేంటంటే, ఒక 3 ఎయిర్పోర్ట్లు రానున్నాయి ఏపీకి కొత్తగా అని చెప్పేసి. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్, అట్లాగే పొట్టి శ్రీరాములు జిల్లాలో దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్, ఆ విధంగా తర్వాత శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్, ఇట్లా ఒక 3 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు పురంధరేశ్వర్ గారు ట్వీట్ చేయాలి? మామూలుగా టీడీపీ శ్రేణులు ఎలాగూ ఆ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఇంకా మరిన్ని చిన్న ఎయిర్పోర్ట్లు కూడా రాబోతున్నాయి అని చెప్పారు కదా. ఈవిడ ఎందుకు ట్వీట్ చేసి ఉంటారు? ఆ ఎయిర్పోర్ట్ల విషయంలో ఏముంది అంటే, ప్రత్యేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట. మామూలుగా కూటమి గవర్నమెంట్లో ఆమె భాగస్తురాలే అయి ఉండొచ్చు, కానీ బీజేపీ శ్రేణులు ఇప్పటిదాకా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ డెవలప్మెంట్ కానీ, ఏ యాక్టివిటీకి సంబంధించి కానీ వాళ్ళు బాధ్యతలు తీసుకొని మేము ఇది చేసాము, మేము ఇది చేస్తున్నాము అంటూ చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈమె మాత్రం సపరేట్గా వచ్చి చెప్తున్నారంటే ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఆమె ఆలోచన ఏంటనేది గమనిస్తే మనం ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, చంద్రబాబు గారు ఎలాగైతే ఆయన ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటున్నారో అదేవిధంగా పురంధరేశ్వర్ గారు కూడా ఈ డెవలప్మెంట్లో మా బీజేపీ పాత్ర ఉంది, మా బీజేపీ ఇవ్వడం వల్లే ఇవన్నీ వచ్చాయి, లేకపోతే మీకు రావు అంటూ ప్రజలకి ఒక మైండ్ కండిషనింగ్ చేయడం కోసం, వాళ్ళకు హింట్ ఒకటి ఇవ్వడం కోసమే ఈ ట్వీట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఇప్పుడు ఒక లీడర్గా ఇప్పుడు ఆమె తన పార్టీ ఇమేజ్ని పెంచాలి కాబట్టి ఆమెకి రాక ఒక బాధ్యతలు అప్పగించారు. బీజేపీ ఏరుకోరు ఎంచుకున్నారు. అది కూడా నిజానికి ఇప్పుడు కాపు నేతకి గతంలో ఇస్తే ఆ కాపు నేత సరిగ్గా చేయలేదు. అలాగే కాపులను కూడగట్టడంలో బీజేపీకి ఆయన వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా మార్చడంలో విఫలమయ్యాడు. సో ఆయన విఫలమవడంతో పాటు ఆయనకు పర్సనల్గా కూడా పెద్దగా ఇమేజ్ లేకపోవడం వల్ల ఆ కాపు నేతను పక్కన పెట్టేసి తర్వాత ఇప్పుడు పురంధరేశ్వర్ గారిని ఏరుకోరి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా చంద్రబాబుకు చెక్ పెట్టడానికి ఇచ్చారేమో, ఒకే కులం నుంచి 2 వ్యక్తులకు ఇచ్చారంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లాగూ టీడీపీకి తన కులం నుంచి అనేక మందిని సమీకరిస్తాడు. సో తన కులం నుంచి ఆయనకు గట్టి మద్దతు ఉంటుంది. అట్లాగే పురంధరేశ్వర్ గారికి కూడా ఆ మద్దతు ఏమైనా చీలుతుందేమో, ఇటువైపు కొంతమంది వస్తారేమో, టీడీపీకి ఇబ్బంది తప్పదు అని భావించారనమాట మొదట్లో. కానీ అది జరగలేదు. ఎందుకంటే పర్సనల్ ఇమేజ్ బ్రాండ్ బిల్డింగ్ కూడా అవసరం. ఈ తన కులానికి సంబంధించి అందరూ కూడా చంద్రబాబు వైపు ఉండటం వల్ల అది ఆయనకి సాధ్యపడింది. అయితే ఈమెకు అలా లేకపోవడం వల్ల అది సాధ్యం కాకపోయింది. కాకపోతే కూటమిలో భాగం అవడం వల్ల మొత్తానికి వాళ్ళు కొన్ని సీట్లు గెలుచుకోగలిగారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా
బీజేపీలో ఒక అధ్యక్షురాలిగా, బీజేపీ ఒక అధినేతగా ఆమెకు రాష్ట్రంలో ఆమె ఏం చేస్తున్నారు, ఆమె ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అనే కార్యాచరణ విషయంలో ఆమెకి ఇప్పటిదాకా ఒక మైలేజ్ వచ్చింది లేదు. ఆమె పలానా చేశారు, పలానా విధంగా పార్టీకి మైలేజ్ తెచ్చారు అనే యాక్టివిటీ ఏది లేదన్నమాట. ఇప్పుడు కూడా ఆమె గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఆమె బయటకు వచ్చి ఏం చేసింది లేదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు కూటమి అంటే వాళ్ళ గవర్నమెంటే అనే ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆమె ఏదైనా చేసిన, మీడియాలో మాట్లాడిన ఒక ప్రాధాన్యత వస్తుంది. అలా కూడా చేయకుండా కేవలం ఆమె పార్టీ అంతర్గత కార్యకలాపాల్లోనే ఏదో కొద్దిగా మెసులుతూ వచ్చారు. మరి అంటే పట్టించుకోలేదా, లేకపోతే చేయడానికి ఆమెకేం తోచలేదా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సడన్గా ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్న మాత్రం మనకు వస్తుంది. ఎందుకు సడన్గా వచ్చారు అని ఆలోచిస్తే సింపుల్. ఈ ఇమేజ్ మొత్తం ఏదైతే చంద్రబాబు గారు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారో ఇదంతా ఆయనకే ఇమేజ్ వెళ్లకుండా ఎలాగూ ఆయనకి ఇచ్చేది, ఆయనకు ప్రతిదీ శాంక్షన్ చేసేది ఎయిర్పోర్ట్లు కావచ్చు, హైవేలు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు శాంక్షన్ చేస్తుంది బీజేపీనే. సో మోడీ గారి కనుసన్నల్లో ఇవి జరుగుతున్నాయి కాబట్టి బీజేపీకి ఆ క్రెడిట్ ఏదైతే వాళ్ళ ఖాతాలో వేసుకోవాలో ఆ క్రెడిట్ ఎలా వేసుకోవాలి, వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? ఇక ఒకటే అనమాట, రాష్ట్రంలో బీజేపీ ఉంది, బీజేపీ నాయకురాలు ఉన్నారు కాబట్టి ఇలా ఈమె ద్వారా ఈ విషయాన్ని చెప్పిస్తే అదంతా కూడా ఆ క్రెడిట్ మా పార్టీ ద్వారా వచ్చింది అని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలకు వాళ్ళని ఈ విధంగా మోటివేట్ చేయొచ్చు అనే ఆలోచనతోటి ఇది మోడీ గారి ఆలోచన అయి ఉంటుంది. ఇది కేవలం పురంధరేశ్వర గారికి వచ్చిన ఆలోచనలాగా ఇది కనపడటం లేదు. మోడీ, అమిత్ షా ప్లాన్ చేసి అక్కడ ఎలా ఇమేజ్ని బిల్డ్ చేయాలి బీజేపీకి అనే ఆలోచనతో ఇది చేసినట్టు కనిపిస్తుంది. తర్వాత కూడా అనేకం ఈ విధంగా రావచ్చు. ఈ 3 ఎయిర్పోర్ట్లే కాదు, తర్వాత కొన్ని ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా ఆమె తనే అనౌన్స్ చేయొచ్చు ఈ విధంగా వస్తున్నాయని చెప్పేసి. ఇదే కాకుండా ఇంకా హైవేలు ఉన్నాయి, అలాగే రోడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా రోడ్లు దెబ్బతిని ఉన్నాయి. సో ఈ రోడ్ల విషయంలో కూడా ఎక్కడ ఏ రోడ్లు రాబోతున్నాయి అనే విషయంలో కూడా ఒకవేళ కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తే ఆ నిధుల విషయంలో కూడా ట్వీట్లు చేసే అవకాశం ఉంది. ఇదొకటే కాదు, అనేకం కేంద్రం నుంచి ఏవైతే ప్రాజెక్టులు తీసుకొని రావాల్సి ఉందో ఆ ప్రాజెక్టుల విషయంలో కూడా ఈమె ట్వీట్లు చేయొచ్చు. అలాగే తన నాయకులతోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. ఇదంతా ఎందుకు అంటే చంద్రబాబు గారికి చెక్ చెప్పడానికి కాదు, కానీ ఆయనకు వచ్చే ఇమేజ్ ఎలాగైతే వస్తుందో సో దాని నుంచి తను కొంత తన క్రెడిట్లోకి, తన బీజేపీ పార్టీ క్రెడిట్లోకి తీసుకువెళ్ళడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం అనమాట. బీజేపీ ఏం చేసినా దాంట్లో ఒక మైండ్ గేమ్ ఉంటుంది, ఒక చాలా తెలివైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. వాళ్ళకి 2 ఎంపీలు ఉన్నారా లేకపోతే 4 ఎమ్మెల్యేలు ఉన్నారా అనేది వాళ్ళకి లెక్క కాదు. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇది మొదటి మెట్టు అన్నమాట. అయితే ఇందులో మరి టీడీపీకి డౌట్ రాలేదా అంటే వచ్చే ఉండొచ్చు. చంద్రబాబు గారి ఇమేజ్ని హైజాక్ చేసే ప్రయత్నం అనే డౌట్ వచ్చే ఉండొచ్చు టీడీపీకి. అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కామ్గానే ఉంటారు. ఆమె చెప్పేదాన్ని వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయరు. అయితే టీడీపీ మీడియా కూడా దీన్ని అంత బలంగా రాస్తుందని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈమె ట్వీట్లు హైలైట్ చేస్తూ వెళ్తే, ఈమె చెప్పే ప్రెస్ మీట్లు కావచ్చు, ఈమె చెప్పే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైనా న్యూస్ ఇది హైలైట్ చేస్తే అది చంద్రబాబు గారి ఇమేజ్కి వేరేగా వెళ్తుంది అని చెప్పేసి టీడీపీ మీడియా కూడా అర్థం చేసుకొని వీటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇదంతా కూడా ఆ సోషల్ మీడియా నుంచి వచ్చి తీసుకున్న న్యూస్, వెబ్సైట్లలో ఇది వైరల్ అయింది తప్పితే మీడియాలో పెద్ద లెటర్స్ తోటి వీటిని హెడ్లైన్స్తో వీటిని ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మరి ఇక భవిష్యత్తులో ఆమె ఏ విషయంలో చంద్రబాబు గారిని కౌంటర్ చేయబోతున్నారు, ఏ విషయంలో ఆయన ఇమేజ్ని హైజాక్ చేయబోతున్నారో మనం ఎదురు చూద్దాం. ఒక రసవత్తరమైన రాజకీయం అయితే ఏపీలో స్టార్ట్ అయింది.